मलकाजगिरी के भारत नगर में गरीब खानदानों के मकानात मुनद्दिम किए जाने पर मुकामी लोगों में शदीद तशवीश पाई जा रही है। मुतासरीन का इल्ज़ाम है कि बगैर किसी पेशगी नोटिस के उनके मकानात मुनद्दिम कर दिए गए, जिससे खानदानों को शदीद मुश्किलात का सामना है। मुतासरीन का कहना है कि घरों की दीवारें मुकम्मल तौर पर मुनद्दिम होने के बाद वो बच्चों और बुजुर्गों के साथ खौफ और बेयकीनी की हालत में जिंदगी गुजार रहे। मुकामी लोगों ने इल्ज़ाम आयद किया कि निज़ाम से कब्ल मुनासिब नोटिस नहीं दिए गए और ना ही मुतासरीन को मुनासिब मुआवजा फराहम किया गया। उन्होंने हुकाम से फौरी मुदाखलत करते हुए इंसाफ, मुनासिब मुआवजे और मुतासर खानदानों की बाज़ आबादकारी का मुतालबा किया। వితౌట్ పర్మిషన్ అని మా స్థలాల మీద వచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు కూలగొట్టారు. ఇదే సర్వే నెంబర్లో ఎన్ని ఇల్లు ఉన్నాయో మొత్తం వితౌట్ పర్మిషన్ ఉన్నాయి. కూలగొడితే మొత్తం కూలగొట్టాలి. ఈ బస్తీ మొత్తం వితౌట్ పర్మిషన్ ఉంది. ఎవరికి పర్మిషన్ ఉంది, ఎవరికి పర్మిషన్ లేదనేది చూపించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూలగొట్టడమే తప్ప ఏది కానీ గరీబులకు మంచిది అయింది లేదు. మా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి గరీబోడు బతుకుతుండే. ఈ రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పుడు చూడు కూలగొట్టుడు. మీరు కూలగొట్టేటోళ్ళు అయితే మేము ఫస్ట్ బునియాద్ వేసినప్పుడు వచ్చి మీరు ఆపాలా. ప్రభుత్వం అనేది జిహెచ్ఎంసీ వాళ్ళు అనేది మేము బునియాద్ వేసినప్పుడు వచ్చి మీరు ఆపాలా. ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినాక ఇళ్ళల్లో ఉంటున్నప్పుడు వచ్చి మీరు కూలగొట్టేది ఇది సరైనది కాదు. ఈ జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఏం చేస్తారు అని అప్పుడు ఆపకుండా వచ్చి ఇంట్లో ఇళ్ళలో వచ్చి కూలగొట్టడం మంచిది కాదు కదా, ఇది సరైనది కాదు కదా. నోటీస్ ఇవ్వలేదు, ఏమలేదు. వచ్చి షాప్ కూలగొట్టారు, ఇల్లు కూలగొడుతారు, అన్నీ కూలగొట్టేసారు. ఇది సరికాదు కదా. కూలగొడితే మొత్తం బస్తీ మొత్తం మూలాల్లో ఎవరికి ఎన్ని పర్మిషన్లు ఉన్నాయి, ఎవరు వితౌట్ పర్మిషన్ ఉంటాడు చూసి అన్నీ కూలగొట్టండి. మరి ఒకరు కూలగొట్టకుండా ఏంది, దీని పక్కన ఉంది కదా షెడ్, ఇది కూడా కూలగొట్టండి. ఈ మసీద్ పక్కన ఈడికెళ్ళి అర్దాకు ఉంది కదా 428 సర్వే నెంబర్, అన్నీ వితౌట్ పర్మిషన్. కూలగొడితే అన్నీ కూలగొట్టండి. మరి ఒకటి కూలగొట్టకుండా ఒకరికి ఒక న్యాయం ఉండదు కదా. మీరు జిహెచ్ఎంసీ కమిషనర్